గారు తెలుగు ఆర్టికల్ వివరించడం జరిగింది. ఏటు మొదటి 3 సెషన్లు ఎల్లన సార్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎల్లన సార్ గారి ప్రజెంటేషన్ లో చాలా ఆసక్తిగా ఉత్సాహభరితంగా అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేలా కొనసాగింది. ఎల్లన సార్ గారు 3 సెషన్లలో ఎఫ్ఎల్ఎన్ బోధనా విధానాల పునశ్చరణ, ధ్వని గుర్తింపు కృత్యాలు మొదలైన అంశాలను తనదైన శైలిలో మిమిక్రీ, ఏకపాత్రాభినయం, గేయము అనేక రూపాలలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకునేలా చేశారు. చూస్తుండగానే ఎల్లన సార్ గారి సెషన్ భోజన విరామానికి చేరుతుంది. ఉదయం అనేది ప్రతి స్కూల్లో కూడా ప్రతి సబ్జెక్ట్ టీచర్ దగ్గర ప్రతి చాప్టర్ కి ఉండాలి. వాళ్ళు 9th క్లాస్ చెప్తున్నారు, 12 చాప్టర్స్ ఉన్నాయి ఆ సబ్జెక్ట్ లో. 12 చాప్టర్స్ కి కూడా దానికి తగ్గట్టు వాళ్ళు థియరీ మెటీరియల్స్ చేసుకుని ఉండాలి. ఆ థియరీ మెటీరియల్స్ చేసి ఆ థియరీ మెటీరియల్స్ తోనే వాళ్ళకి క్లాస్ పెట్టి చెప్తారు. టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది షుడ్ బి కైండ్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ, పిల్లలతో చేయించాలి. మన దగ్గర చాలా చోట్ల ఎట్లా ఉంటుందంటే ఆ సీనియర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నోట్స్ ఇస్తారు, పిల్లలకి ఆన్సర్స్ రాస్తారు, క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తాము. చాలా మంది పిల్లలకి టెక్స్ట్ బుక్స్ అయితే అలవాట్లేదు. వాళ్ళు ఇచ్చిన నోట్స్ చదువుతారు తప్ప ఏ పిల్లలు కూడా టెక్స్ట్ బుక్ చదవరు. సోషల్ స్టడీస్ బుక్ ఉంది, అది మరి ప్రభుత్వం యొక్క గైడెన్స్ ప్రకారము నిర్మించబడడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పిల్లలు కూడా విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. దానికి ముఖ్యమైన కారణం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందమే. వారు అనేక శ్రమల కోర్చి వ్యయప్రయాసాల కోర్చి వాళ్ళు టీఎల్ఎంను తయారు చేసి మరి టీఎల్ఎం ద్వారా బోధన చేయడము, అదేవిధంగా డిజిటల్ బోధన చేయడం వల్ల పిల్లల్లో మంచి మరి అభివృద్ధి కనబడుతుంది. మరి ఇదే విధంగా వీళ్ళు కొనసాగించాలని కోరుతున్నారు. నోడల్ ఆఫీసర్ ఉంటాలా. నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ఓలా జెడ్పీఎస్ఎస్గా పనిచేశాను. దానిలో భాగంగానే ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. శ్రీ ఎల్లన సార్ ప్రధానోపాధ్యాయులు మరియు సమక్షంలో ఈ పాఠశాలనంతా సందర్శించి చాలా సంతృప్తికరంగా టీఎల్ఎం యొక్క కలెక్షన్స్ కానీ, కలెక్షన్ చేసిన మెటీరియల్ పిల్లలకు చాలా పర్ఫెక్ట్గా, చాలా శ్రమతో పిల్లలందరినీ ఎఫర్ట్స్గా తయారు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి ఇక్కడ కేవలం ఎడ్యుకేషన్ పట్లనే కాకుండా ఇతరత్ర వాటిని సోషల్ మీడియాకు తీసుకువెళ్ళాల్సిన చాలా కార్యక్రమాలని ఎన్ఆర్ఐస్ని కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ నుంచి కూడా ఫండ్స్ తీసుకొని పిల్లలకి చాలా ఉపయుక్తంగా శ్రీ ఎల్లన గారు పిల్లలందరికీ కూడా అందజేసి పిల్లల శ్రేయస్సుకు తన వంతు చాలా శ్రమ చేస్తున్నట్టు సాయం చేయడం జరిగింది. అలాగే ఎల్లన సార్ గారి కృషి వల్ల, ఎల్లన సార్ గారి దృష్టికి తీసుకురావడం వల్ల ఆ ఎంపీపీఎస్ స్కూల్ ఏదైతుందో దాన్ని దత్తతగా తీసుకొని దాని ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ లెవెల్లో డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తాం. సో అందులో భాగంగా మొదటి కార్యక్రమం భాగంగా స్కూల్లో ఉన్న ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చేంజ్ కావాలి, అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ చేంజ్ కావాలి అనే ముఖ్య ఉద్దేశంతో స్కూల్ మొత్తం టోటల్గా పెయింటింగ్, ఏదైతే పాతపడిపోయిన గోడలు కానీ లోపల ఉన్న గోడలు కానీ అవన్నింటినీ మళ్ళీ కొత్తగా చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆటపూర్వకమైనటువంటి చిత్రపటాలని మనం ప్లాన్ చేయడం జరిగింది. అదే స్కూల్ని మనం ఖచ్చితంగా వానల్ పార్క్ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళి మంచి గుర్తింపు దక్కాలని, అలాగే ఎల్లన సార్ గారి కృషి, గంగాధర్ సార్ గారి కృషి, ఉద్యమన్న గారిది, అన్నగారి సపోర్ట్
సండే, ఎందుకంటే మన ఆఫీస్ తర్వాత పిలిస్తే ఖచ్చితంగా వస్తారు. బట్ సండే రోజు మీరు ఇంతమంది వచ్చారు. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముత్యం గారికి అందరికీ థ్యాంక్ యూ. వానర్పాడులో నేను మొత్తం సర్వీస్ వచ్చేసరికి 18 years. కానీ నేను 18 సంవత్సరాల సర్వీస్లో 15 సంవత్సరాలు ఒక్క శ్రీయాపేటలో పనిచేశాను. విత్ మోర్ దాన్ అవుట్ ఆఫ్ స్కూల్ అవర్స్ 4 to 5. లాస్ట్ ఇయర్ ఐ హ్యావ్ నామినేట్ అసలు ఈ మొత్తం హై స్కూల్ సెక్షన్, కాలేజ్ సెక్షన్ ఆలోచిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రైమరీ తరగతిలో ఒక్క క్లాస్కు అంటే 5 క్లాసులకు ఒక్క టీచర్ ఉంది. మరి 5 క్లాసులు 18 సబ్జెక్టులు ఎలా చెప్పాలి? ఇది ఒక పెద్ద సవాల్ ఎస్ఐటికి. సో ఇక్కడ మీ విలువైన ఐడియాస్ ఇవ్వండి. అసలు ప్రైమరీలో బేసికే ఉంటలేడు, వాడికి ఎక్కడ ఎలా దాటుతున్నది? సో ఇక్కడ మీరు మొన్న వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గారు హైదరాబాద్ కన్క్లేవ్ జరిగింది ఒకటి, ల్యాబ్ టు సొసైటీ సైన్స్. సో రోడ్డు మీద వాహనాలు పరిగెత్తుతున్నాయి అంటే అక్కడ గాలికి ఆ బరువు ధర్మం ఉన్నది కాబట్టే చెప్తున్నాం. కానీ క్లాస్లో గాలికి బరువు ఉంది అని ఇట్లా మన ధర్మం చెప్పేసిన బట్టి మరి ఈ సొసైటీ ల్యాబ్ టు సొసైటీ తీసుకురా అంటే ఈ చిన్న చిన్న ఐడియాస్ మొత్తం నేను QR కోడ్స్లో బంధిస్తున్నాను. ప్రతి విద్యార్థికి మొత్తం న్యూ పెడాగాజీ ఏది యాక్టివిటీ, నెక్స్ట్ రీసెంట్ చైల్డ్ పెడాగాజీలో మనం ఇన్నోవేటివ్ విద్యార్థికి ఆల్ఫాబెట్స్ కూడా 1 year కాదు 1 డేలో నేర్పాలి నా టార్గెట్. అది 1 year కాదు 1 day 1 hour అనుకోలేక. సో ఎలా? సో ఇది మనకు ఒక పెద్ద సవాల్. సో వీటన్నిటిని పాఠ్యాంశాలు ఇన్నోవేటివ్ రూపంలో అక్కడ ఇచ్చినటువంటి QR కోడ్స్ ఉన్నాయి, రైమ్స్ కావచ్చు. మనం చెప్పేవి వేరా, అక్కడ ముద్రితమైనటువంటి రైమ్స్ కూడా వేరా. సో ఒక్కొక్క A to Z వరకు నువ్వు ఏమి 1 day 1 hour 1 పీరియడ్లో నేర్పుతూ ఒక రైమ్ నేర్చుకోవాలి టార్గెట్ ఎలా. సో వీటన్నిటిని QR కోడ్స్లో బంధించి రిలీజ్ చేస్తున్నాం. సో గురుకుల మెటీరియల్ కావాలంటే కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ వాడు ఈజీగా నిత్య జీవితంకి అనుగుణంగా వాడు అప్లికేషన్లో కూడా ఇటు నేర్చుకుంటూ ఇటు ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటన్నిటిని కూడా పోయిన సంవత్సరం DO గారు కూడా రిలీజ్ చేయడం జరిగింది గురుకుల మెటీరియల్. సో విద్యార్థికి ఇప్పుడు పదే తల్లిదండ్రులు కూడా నా పిల్లలకు కంపల్సరీ రావాలి గురుకుల సీట్ అని చాలా ఇప్పుడు స్ట్రెంథనింగ్ అనేది చాలా సవాలుతో కూడుకున్న పని. సో వీటన్నిటి చేయించి రావాలంటే ఉపాధ్యాయుడు ఒక టీచర్కి ఇటు స్ట్రెంత్ను కాపాడుకుంటూ ముందుకెళ్ళడం చాలా సవాల్గా ఉన్నది. సో నేను ఎక్కడైతే పనిచేసినో లాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లో అటెండెన్స్, సో వీటన్నిటిని ఛేదించి ప్రైవేట్ బ్యాన్ చేసి ఒక స్థానిక పాఠశాలను కాపాడే ఉద్దేశంతో స్థానికంగానే 15 సంవత్సరాలు అక్కడే ఉంటున్నా ఇది. సో నా సర్వీస్లో మంచిది అంటే అచీవ్ అయినంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అంతే పిల్లలు. సో ఇక్కడ మనం ఎందుకు నేను ఏమి ఐడియా ఇస్తా అంటే పిల్లలకు ఒక ఈజీ అంటే ఏంటి, మనము గురుకుల మెటీరియల్ ఎవరికైనా కావాల్సి వస్తే కూడా అని ప్రైమరీ కాబట్టి ఇక్కడ గురుకుల మెటీరియల్ కావచ్చు. అవే అమ్ము, అర్జున్, అమ్మ, అమన్, అశ్విత, అభిజ్ఞ, అమోల్, అర్చన, అనిత, అర్జస్, అంబేద్కర్. పిల్లడికి ఆ పాంటలోనే కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా. ఏం చేశారా వాళ్ళు సార్ పెడతారు. ఉల్లాసం ఉత్సాహం అన్ని కలగలిపి చేసుకుంటూ వాడిని నీలం చేస్తూ ముందుకు జరగాలి. మేడం కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పిల్లలతో చేపిస్తూ వాళ్ళు నేర్చుకునే విధంగా ఉంది. తర్వాత ఆ సార్ ఒక్కొక్క టీచర్లో ఉన్న టాలెంట్ను బయట తీయడం చాలా బాగా నచ్చింది. From Nirmal district.
ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఫాక్స్ అండ్ గీస్ అనే గేమ్ని దీన్ని ఏ విధంగా ఆడుతారంటే దీంట్లో మొత్తం మనకు 17 గీస్ ఉంటాయి కాయిన్స్, ఇంకోటి ఒక ఫాక్స్ అనుకుంటా మనకి డిఫరెంట్ కాయిన్స్ ఇంకొకటి తీసుకోవాలి. దీంట్లో మొత్తం టోటల్ 8 ఉంటాయి. 2 మెంబర్స్ దీన్ని గేమ్ ఆడతారు. ఈ గేమ్ ఆడడం వల్ల మనకు ఏం డెవలప్ డొమైన్ అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్. పిల్లలు చాలా ఉత్సాహంగా క్యూరియాసిటీగా ఇటువంటి గేమ్ ద్వారా మనం వాళ్ళని తార్కిక శక్తి అనేది పెంపొందించవచ్చు. ఇంకోటి దీనివల్ల లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటంటే ఎన్హాన్స్ స్ట్రాటజిక్ థింకింగ్. ఇది ఫాక్స్ అండ్ గీస్ అనే గేమ్. దీని ద్వారా మనకి డొమైన్ ఏంటి అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. డిఆర్పి ఎల్ఎన్ఓ సార్ గారు రోల్ ఆఫ్ టాయ్స్ అండ్ వాట్ ఈస్ పెడగాగి అనే అంశాన్ని మరియు పప్పట్రీ ఇన్ ఎడ్యుకేషన్ అనే అంశాల గురించి వివరించారు. ఈ సెషన్లో భాగంగా కాంపిటెన్సీస్ డెవలప్డ్ త్రూ టాయ్స్ అండ్ గేమ్స్ గురించి వివరించారు. ఇందులో భాగంగా ఎల్ఎన్ఓ సార్ గారు ఒక కథను ఎలా చెప్పాలి అని వివరిస్తూ తన గాత్రంతో కథలోని వివిధ పాత్రలను ఎంతో అద్భుతంగా మిమిక్రీ చేయడం జరిగింది. వివిధ రకాలైన నృత్య పద్ధతులైన గేయం, జానపదం వంటి వివిధ రకాల అంశాలను వివరించి టీచర్స్ అందరికీ వివిధ రకాలైనటువంటి తాను తయారు చేసిన గేయాలు, జానపద పాటలు, కథలకు సంబంధించిన చాట్లను ఇచ్చి ఉపాధ్యాయులందరితో పాడిస్తూ తాను మమేకమై కంజర వాయిస్తూ ఎంతో చక్కగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత పప్పెట్రీ ఇన్ ఎడ్యుకేషన్ అనే అంశాన్ని తీసుకొని పప్పెట్స్ పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, పప్పెట్స్ని ఏ రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారు అనే అంశాలను వివరించారు. తర్వాత రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన పప్పెట్స్ చూపిస్తూ మరియు వివిధ రకాలైనటువంటి స్టిక్ పప్పెట్స్ చూపించడం జరిగింది. తర్వాత ఎల్ఎన్ఓ సార్ తన పాఠశాల అభివృద్ధి క్రమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు మరియు సార్ యొక్క బోధన పద్ధతుల గురించి వివరించడం జరిగింది. తర్వాత ఇంతటితో మొదటి రోజు కాయిన్స్ ఉన్నాయి చూడు, ఇక దీని ద్వారా మనం గేమ్స్ ద్వారా పిల్లలు ప్రాబ్లమ్ సాల్వింగ్ డెవలప్ స్టూడెంట్స్. అలాగే రింగ్స్ మ్యాగ్నెటిక్స్ స్టూడెంట్స్ ఉన్నటువంటి చార్ట్స్ ఎవరైతే ఇవి ఐఎస్టీ చేస్తారో వాళ్ళు ఫస్ట్ ఇట్లా పెట్టుకుంటారు. Good evening to all. My name is Elena from Nirmal district. Today, శాస్త్ర విజ్ఞానం ప్రయోగశాలకి పరిమితి ఉంటే అది పుస్తక జ్ఞానం మాత్రమే మిగిలిపోతుంది. కానీ అదే విజ్ఞానం సమాజానికి చేరినప్పుడు అది అభివృద్ధికి మార్గదర్శకంగా మారుతుంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, వైద్యంలో నూతన చికిత్సలు, విద్యలో డిజిటల్ సాంకేతిక, పర్యావరణ పరిరక్షణలో శాస్త్రీయ పరిష్కారాలు, ఇవన్నీ ప్రయోగ పరీక్షలో శాస్త్రీయ పరిష్కారాలు. కానీ ఇక్కడే సమాచార పాత్ర అత్యంత కీలకంగా మారింది. సరైన సమాచారం సులభమైన భాషలో ప్రతి పౌరునికి చేరినప్పుడే విజ్ఞానం ప్రజల జీవనశైలిని మార్చగలుగుతుందని నా విశ్వాసం. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా వంటి కార్యక్రమాలు శాస్త్ర విజ్ఞానం సమాచార సమన్వయానికి గొప్ప ఉదాహరణలు. వికసిత్ భారత్ 2047 అనేది కేవలం ఒక లక్ష్యం కాదు, అది ప్రతి భారతీయుడి బాధ్యత. ఒక ఉపాధ్యాయుడికి ఒక పాఠం కాదు, ఒక తరాన్ని నిర్మించే ఒక శిల్పి. థ్యాంక్ యూ. For example, you don't have the resources to implement that best practice, then there is a chance. క్రియేటివ్ అని కాన్సెప్ట్ మ్యాజిక్ బోర్డ్ ద్వారా మనం అన్ని యాక్టివిటీస్ మళ్ళీ విద్యార్థులు ఇవ్వడానికి ఇంతవరకు నేర్చుకుని తెచ్చుకొని లాంగ్వేజ్ Hello, Mangu. How are you? Yeah, I am fine. What about you? Oh, nice to meet you, Mangu. Yeah, thank you. You are looking very cute. Yes, you also same. Your ears also very cute. Yes. Oh, which color you this, Mangu? Yeah, this orange color dress. It's so nice, huh? Yeah, what about you?
Good evening to everybody. Thanks to wonderful opportunity this stage. Once again, our colleagues and team today very presentation by our data group and imitate some animal songs in the stage on the stage. Everybody participated and very well. It is very useful to our kids in the classroom. So every teacher should have prepared best shadow puppets in your school. I hope so all you presented in your school and good. Thanks to Ananda to give this opportunity. A vibrant blend of Dravidian, Deccan and Indo-Islamic influence like the Shatavana, Kakatiya and Qutub Shahi and Nizams. Heritage and culture, tradition, dance like Gusadi dance and Banjara dance reflecting the state of cultural diversity. Contribution from Telangana state. Handicrafts and textiles. Unique handicraft and textiles contributing from Telangana state. This cultural identity. Our native district from Telangana state identity recently. Beautiful toys of Nirmal district from Telangana state. The geographical identification tag was granted in 2009. Acknowledgement in the state of Telangana. Nirmal toys are traditionally wooden toys made in Nirmal district from Telangana state. It is our native district. I am proud of. It is made by Poniki tree. Nirmal toys are natural material, making them eco-friendly. Vibrant color, cultural significance, rich culture, heritage and are often rural areas. Nirmal artisan like Nagishi used traditional techniques to create intricate design and pattern on the toys. And next one, our traditional Telangana snacks, Sakinalu, other one delicious snacks. Our look up one side. And our Telangana contributions leader, P.V. Narasimha Rao. He was the Prime Minister of Telangana and also Chandra Bosu from Telangana. And Kaloji Narayan and best poet contribution from Telangana state. A renowned Telugu poet and writer also. Today also birthday of birth anniversary of Kaloji Narayan Rao. Happy birthday. Today is the language day of Telangana state. Very nice. Best contributions from sports Telangana. మెటీరియల్ అనేది ప్రతి స్కూల్లో కూడా ప్రతి సబ్జెక్ట్ టీచర్ దగ్గర ప్రతి చాప్టర్ కి ఉండాలి. వాళ్ళు 9th క్లాస్ చెప్తున్నారు, 12 చాప్టర్స్ ఉన్నాయి ఆ సబ్జెక్ట్ లో. 12 చాప్టర్స్ కి కూడా దానికి తగ్గట్టు వాళ్ళు టీఎల్ఎం మెటీరియల్స్ చేసుకుని ఉండాలి.